ఏదెను తోటలో ఆదాం హవ్వల ప్రవర్తన నాకు తెలిసి కొంచెం బైబిల్ చదివిన అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. దేవుడు వాళ్ళని నిర్మించిన తర్వాత ఏదెనులో ఒక తోటను వేసి ఆ తోటలో వాళ్ళని ఉంచి, ఈ తోటలోని చెట్ల ఫలాలన్నిటిని కూడా మీరు తినండి, కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడుల తెలియనిచ్చేటువంటి ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అనే మాట దేవుడు చెప్పాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏ చింత లేకుండా దేవుడు చెప్పినట్టు అన్ని పండ్లు తింటా హాయిగా రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఆదాము ఏదెను తోటను సేద్యపరుస్తున్నాడు, వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంది. తర్వాత సాతాను సర్పంలో ప్రవేశించి హవ్వను మోసగించినట్టు బైబిల్లో రాస్తుంది. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల నుంచి కిందికి చదివితే స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది అని ఉంటుంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో వ్యవహరిస్తూ, దేవుడిచ్చింది ఏదో తింటూ హాయిగా గడుపుతున్నటువంటి వారి మనస్సులను దేవుని వైపు, దేవుని కోసం, దేవుని విషయమై ఉన్నటువంటి దృష్టిని మళ్ళించి తమ స్వార్థానికి, తమ స్వీయతకు సంబంధించి వారు చింతించేటట్టు వారి దృష్టిని తినకూడని దాని వైపుకు మళ్ళించాడు సాతాను. ఇది మీకు అర్థమైందా? వాళ్ళ దృష్టిని ఎటు మళ్ళించాడు, ఏ చింత వైపు మళ్ళించాడంటే వాళ్ళ స్వయం గురించి వాళ్ళు ఆలోచించుకునేటట్టు, దాని గురించి వాళ్ళు విచారించేటట్టు, వాళ్ళ స్వయానికి, అంటే స్వయం అంటే సొంతానికి, వాళ్ళు కూడా ఒక స్థాయిలోకి రావడానికి వాళ్ళని గురించి వాళ్ళే ఆలోచించుకునేటట్టు, వాళ్ళ కోసం వాళ్ళే ప్రయత్నించేటట్టు సాతాను రేపాడు. ఇది వాస్తవమా కాదా? వాస్తవంగా వాళ్ళని వాళ్ళు నిర్మించుకున్నారా? పెద్దగా చెప్పండి. నిర్మించుకోలేదు. భూమి ఆకాశాలను వాళ్ళు నిర్మించారా? నిర్మించలేదు. ఏదెనులో తోట వాళ్ళు వేశారా? వేయలేదు. రకరకాల ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను వాళ్ళు మొలిపించారా? మొలిపించలేదు. వాళ్ళని నిర్మించక ముందే, వాళ్ళకు కావాల్సిన వాటన్నిటినీ ముందే చింత కలిగి, బాధ్యత కలిగి ఏర్పరిచింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడు అనండి. కన్ఫామేగా, దేవుడేగా. వాళ్ళు ఇంకా లైన్లోకి రాకముందే అన్ని ఏర్పాట్లు వాళ్ళ కోసం చేసి ఫైనల్లో వాళ్ళని లైన్లో తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ బాగోగులు పట్టించుకొని, వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి, వాళ్ళకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? రైట్. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా, వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు? తనకెళ్ళి చూడాలని ఆశించాడు. ఎవరు? సృష్టికర్త. అంటే వాళ్ళకి ఏ అవసరత ఉన్నా, ఏది కావాలన్నా, వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి, నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నానని చూపించాడు కదా. కాబట్టి న్యాయం ఏంటంటే, వాళ్ళకి కావాల్సినది ఏదైనా, ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే, ఆయన వైపే చూడాల్సి ఉండే. కానీ సాతాను చేసిన మోసం ఏంటో తెలుసా? ఆయన వైపు చూడకుండా, ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనకి తమ మనవులు చెప్పకుండా, తమ సమస్యని తామే డీల్ చేసుకోవటానికి, ఏంటి సమస్య, ఏంటి చింత అంటే తమంతట తామే దేవతలు అయిపోవడానికి, తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇది అసలు శోధన. కానీ ఏం జరిగింది? తమ గురించి తాము చింతగలిగి, తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి 2 జరిగాయి. ఒకటి, ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు, మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకటి. రెండవది, మరణం సంప్రాప్తమైంది, పాపం సంప్రాప్తమైంది, దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది.
ఇది మొదటి మానవుడు చేసిన తప్పు. తన విషయంలో చింత కలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుక్కునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చెయ్యవద్దు. మీరు దేనిని గూర్చి చింతపడొద్దు. మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత మీ నెత్తినే పెట్టుకోండి అనలేదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకేనా? అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో, ఎంత కావాలో, ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు. అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఉంటాయి, నా కళ్ళ ముందు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నా, మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా? ఓకే, నాకు తెలుసు ఆ సంగతి, అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు. నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింత అంతంత కొండల్లాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు. దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మళ్ళించు అంటున్నాడు. దృష్టి మళ్ళించు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు, మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన. నా వైపు చూచి రక్షణ పొందండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి, నన్ను విశ్వసించండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సాతాను దృష్టిని ఏం చేశాడంటే, దేవుని వైపు నుంచి పండు వైపు మళ్ళించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్ళించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే, నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి. నన్ను ఎరిగిన తర్వాత, నేనేంటో తెలిసిన తర్వాత, నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు, మీరు నా వైపు చూడాలి అంటున్నాడు. దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు. అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది. పేతురు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపును, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. 2 సరే, ఈ ఒక్క చోటేనా ఇంకెక్కడన్నా ఉందా అంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి గాని. అక్కడ ఓకేనా? దేనిని గూర్చి చింతింపకుడి గాని, దేనిని గూర్చి చింతింపకుడి గాని, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. స్పష్టంగా 2 అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు, దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు. చెప్పండి, మీరు చెప్పండి, నీ దృష్టి ఎటు పెట్టాలి? ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు, సతమతం అయ్యావు, మానసిక ఒత్తిడికి గురయ్యావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు ఆయన వైపు దృష్టి నిలపాలి. వాటిని గురించి మానసికంగా ఒత్తిడికి గురి కావటం అనే ప్రక్రియ చేయొద్దు. ఇక ఈ 2 వచనాలే కదా, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడు, అక్కడేముందో చూడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చాలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, ఇబ్బంది కలిగిందా, అట్లయితే చింతపడద్దు. మరేం చేయమంటావు? ప్రార్థన చెయ్యి. అంటే దేవునికి వెళ్ళి చూడు, దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి అడుగు.
ముందేం చెప్పాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. రైట్. 2వ వచనం ఏం చెప్తుంది? దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియజేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? కూర్చొని ఏడవాలి, లేదా పక్క వాళ్ళకి చెప్పి ఏడవాలి అన్నాడా? నో, ప్రార్థన చేయవలెను అన్నాడు. 3. 4వది సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఇలాగూ మాట్లాడాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చూడండి 27వ వచనం, 6:27. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. అదిగో ఏమయ్యా, తెగ చింతపడిపోతున్నావు, తెగ దిగులు పడిపోతున్నావు, తెగ అల్లాడిపోతున్నావు. అలా చింతపడి అల్లాడిపోవటం వల్ల ఒక మూరడు ఏమైనా ఎత్తు పెరుగుతావా? ఎత్తు పెరగటం కాదు కదా, అస్థిపంజరం అయిపోతావు, ఉన్నదంతా పోయి స్కెలిటన్ అయిపోతావు. ఆ పని చేయవాకని చెప్తున్నాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో మీకు తెలియదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, దాచిపెట్టుకో, వాటికి బ్యాంకు బ్యాలెన్సులు లేవు. అయినా సరే మీ పరలోకపు తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు. మీరు అనేక పక్షుల కంటే, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా. మీరు ఎందుకు అలా కృంగిపోతున్నారు? ఎందుకు అలా వేదన పడుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది? మిమ్మల్ని భూమి మీదకి పంపించిన నేను మీకు కావలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చగలనని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చూపించింది 4 వచనాలు. ఒక చోట ఏమన్నాడు? ఫస్ట్ది ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి, లేదు ఆయన మీద వేయండి. 2వది దేనిని గూర్చి? ప్రతిదీ. రైట్. 2. 3వది నీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు. రైట్. 4వది చింతించటం వల్ల మీలో ఎవడు తన ఎత్తుని మూరెడు ఎక్కువ చేసుకుంటాడు? తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా. రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా, విచారపడే కొద్దీ. ఇలాగా అనేక వచనాలు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే, మీరందరూ ఎవరికి తగ్గ సమస్యలో వాళ్ళు ఉన్నారు. అన్నా నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయన్నా ఎత్తకుండా ఉంటారని చూడు. ప్రతి చేయి లేవాల్సిందే. అప్పులో, ఆర్థిక ఇబ్బందులో, శరీర బలహీనతలో, కుటుంబ సమస్యలో, పిల్లల ఫ్యూచరో, ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి యథార్థంగా, షో చేయకుండా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. అందరూ అనుభవిస్తానే ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు. దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే, వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు, ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు. అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించున్నట్లు, నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైతే ధన్యులే మీరు. నీవు నా వైపు చూడనంత వరకు, నా ఆలోచనల్లోకి నువ్వు రానంత వరకు, నీవు నన్ను టచ్ చేయనంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు. అర్థమైందా? ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు, నా చేయి చాపబడి ఉంది, ఇట్రా మోకాళ్ళే. ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నాకేం చేయాల్సి ఉంది? నీ చేతిని అందించాల్సి ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావో అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను. నీవు నా చేతిని అందుకోకుండా, నా వైపు చూడకుండా, నూతిలో నువ్వు అన్ని దిక్కుల్లో చూసి తిరిగినా నువ్వు బయటికి రాలేవు. నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలనని ఆయన మాట్లాడుతున్నాను.